హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ స్వరూప. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు ఈ వీడియోలో సేమియాల పాయసం ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి అందులోకి జీడిపప్పు, ఎండు ద్రాక్ష కొంచెం ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ కొన్ని వేసాను, ఎందుకంటే నేను ఫస్ట్ ఫ్రై చేసిన దాన్ని వీడియో తీయలేదండి, మీకు చూపించడానికి కొన్ని వేసి తీసాను. ఈ డ్రై నట్స్ ఫ్రై చేసుకున్నాక పక్కకు తీసేసుకొని నెక్స్ట్ అదే పెనం మీదకి సేమియాలు వేసుకొని కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారా, నేనైతే ఇలా ఫ్రై చేశాను. తర్వాత ఇది పక్కకు తీసేసి పాయసం చేసేకి ఒక గిన్నె తీసుకోవాలండి. అందులోకి నేను 1 కప్ సేమియాలు తీసుకుంటే 2 కప్స్ వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసి కొంచెం బాగా బాయిల్ అయ్యే వరకు అలానే ఉంచాలి. వాటర్ బాగా బాయిల్ అయ్యాక అందులోకి మనం సేమియాలు వేసుకోవాలండి. వేసుకున్నాక అలా కలుపుతూ కొంచెంసేపు ఉండాలి. సేమియాలు కొంచెం ఉడికాక అందులోకి మనం 1 కప్ పాలు వేస్తున్నామండి. పాలు వేసాక ఒకసారి కలుపుకొని అందులోకి చక్కెర వేయాలి. చక్కెర వేసాక ఒకసారి బాగా కలుపుకొని అవి కొంచెం ఒక ఉడుకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఒకసారి టేస్ట్ చూసుకొని చక్కెర మనకు సరిపోయేంతలాగా వేసుకోవాలి. లాస్ట్లో ఇంకా మనం ఫస్ట్లో ఫ్రై చేసుకున్న డ్రై నట్స్ వేసి ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదండి, ఇంతేనండి సేమియాల పాయసం చేసేది. చాలా ఈజీ అండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.